అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అందుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోయిన దగ్గర నుంచి విచారణలో వేగం పెరిగింది. మరి ఎవరిని విచారించారు? అప్డేట్స్ ఏంటో చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్నవారిని మరోసారి విచారించారు సిట్ అధికారులు. మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ తో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ను విచారించి వారి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఎదుట ఉంచి మరీ సిట్ వివరాలను సేకరించింది. ఉన్నతాధికారులు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ప్రభాకర్ రావు గతంలో అధికారులకు చెప్పగా అదే విషయాన్ని అప్పటి ఉన్నతాధికారి ఎదురుగానే ప్రశ్నించారు. క్రమంలోనే సోమేష్ కుమార్ స్టేట్మెంట్ కూడా మరోసారి రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. 9 మంది సిట్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. కేసుతో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నించాలని స్పష్టం చేశారు. మరోవైపు ప్రభాకర్ రావు 3వ రోజు కస్టడీలో సిట్ సభ్యుడైన సిద్దిపేట సిపి విజయ్ కుమార్ పలు ప్రశ్నల్ని సంధించారు. ఇదే అధికారి గతంలోనూ ప్రభాకర్ రావును పలుమార్లు ఎంక్వైరీ చేశారు. ప్రభాకర్ రావు నుంచి కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది.